హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ వీక్ 5. సో ఈ వీక్లో అయితే టాస్కులు జరుగుతున్నాయి. ఆల్రెడీ 3 టాస్కులు అయిపోయాయి. చూసే ముందైతే వీడియోని లైక్ చేయండి. మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆ కామెంట్స్లోనే మీకు తెలిసిపోతుంది రియల్గా జెన్యూన్ ఎవరు ఉన్నారు అనేటువంటిది అందులో తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓటింగ్ పోల్ చూస్తూ మాట్లాడదాం. ముందైతే టాస్కుల్లో 2 టాస్కులు కూడా నిఖిల్ క్లాన్ గెలిచింది. దానివల్ల సీత క్లాన్ నుంచి మణికంఠ అండ్ సీత ఎలిమినేట్ కావాల్సి అయితే వచ్చింది. సో ఫ్యాన్ పోల్లో చూద్దాం ఎవరు మిడ్ వీక్ కాబోతున్నారు అనేటువంటి విషయం. సో ఈ ఫ్యాన్ పోల్లో చూస్తే నిఖిల్ 29% తోని టాప్లో కనిపిస్తున్నాడు ప్రజెంట్గా అయితే. అండ్ నెక్స్ట్ నబిల్ ఉన్నాడు 23 to 24%. సో వీళ్ళిద్దరు చాలా సేఫ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మణికంఠ ఉన్నాడు 18 to 19%. సో ఈ ముగ్గురు కూడా ఎలాంటి ప్రమాదం అయితే లేదు. మిడ్ వీక్ ఎలిమినేషన్లో వీళ్ళ ప్రస్తావన ఉండదు. సో వీళ్ళు అయినట్లయితే సీక్రెట్ రూమ్ పంపిస్తున్నారనే అర్థం. అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ తన క్యాలిబర్కి తగ్గంత ఓటింగ్ అయితే లేదు. అండ్ ఎందుకంటే సీరియస్నెస్ లేదు అని చెప్పి ఆడియన్స్ భావిస్తున్నారు. నెక్స్ట్ ఆదిత్య ఓం 8 to 9, ఆ తర్వాత నైనిక. సో నైనిక గ్రాఫ్ అయితే దారుణంగా పడిపోయింది. ఎందుకంటే ఈమెకు క్లియర్ స్టాండ్ లేదు, ఎక్కడ ఎందుకుంటుందో అర్థం కావట్లేదు. అసలు ఈమె విషయంలో ఆడియన్స్ కూడా ఏమాత్రం అట్రాక్షన్ లేదు ఆట అనేది. సో ఈమె ఈసారి ఖచ్చితంగా ఎలిమినేషన్ జోన్లో ఉంటుంది. ఆదిత్య ఓం కంటే డేంజర్. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ సీరియస్ అయినట్లయితే నైనిక అవుతుంది. అండ్ వీకెండ్లో ఆదిత్య ఓం అవుతాడు. ఆ తర్వాత 8 వైల్డ్ కార్డ్స్ సండే రోజు అయితే రావడం జరుగుతుంది. థర్స్డే నైటే షూటింగ్ బంద్ అవుతుంది. ఫ్రైడే రోజు మీకు గ్రాండ్ లాంచ్ 2 ఉంటుంది. సో ఈ ఫెంటాస్టిక్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, చెప్తాను.